హలో గైస్, వెల్కమ్ టు మ్యాచ్ టీవీ. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటిని అడిగి మొత్తం క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సో సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం 100 కోట్ల కార్పస్ చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకోవాలి? ఓకే, గౌతమి గారు, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్లో 100 కోట్లు ఎలా చేయాలి అనే ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీనికి వెళ్ళే ముందు జనరల్గా మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తుంటారంటే 1 crore ఎలా క్రియేట్ చేసుకోవాలి, 2 కోట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి, 5 కోట్లు ఎలా కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా ఇలాంటి 100 కోట్ల కార్పస్ అనేది మాట్లాడుకునేటప్పుడు మనకి ఒకటి మంత్లీ సిప్ చాలా పెద్ద అమౌంట్ కట్టుతూ పోవాలి, లేదంటే మనకు సమయం ఎక్కువ ఉండాలి. రెండో ఎస్ఐపి చేసేటప్పుడు సమయం ఎక్కువ ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటారు. లైక్ రిటైర్మెంట్ అంటారు, లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటారు, లేకపోతే మ్యారేజ్ అనుకుని ఒక గోల్ సెట్ చేసుకుని దాని పరంగా ప్రతి నెల ఒక సిప్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే ఈ 100 కోట్ల కార్పస్ అనేది ఇక్కడ గోలు రిటైర్మెంట్ కాదు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కాదు, మ్యారేజ్ కాదు. మన గోల్ ఏంటంటే ఒక 100 కోట్ల కార్పస్ క్రియేట్ చేసి మన ఫ్యామిలీకి ఇవ్వాలి, మన జనరేషన్లో, అంటే ఈ లైఫ్ టైంలో. సో ఇది చెయ్యాలి అనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేది వాళ్ళు జాబ్ చేసిన తర్వాతే. అంటే 25 సంవత్సరాలకు వాళ్ళకి జాబ్ వచ్చింది అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 7,800 రూపీస్ పర్ మంత్ సిప్ స్టార్ట్ చేస్తూ ఒక 35 years కట్టాలి. రైట్? అంటే ఎప్పుడైతే 25 years జాబ్ చేయడం మొదలెడతారో వాళ్ళు 60 years వరకు, అంటే 35 అంటే 25 + 35 60 years వరకు 7,800 పర్ మంత్ సిప్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. 60 years వచ్చేసిన తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు. రైట్? సో రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. రైట్? సో అప్పుడు ఏమవుతారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండే వాళ్ళ పిల్లలు ఎవరో ఒక బాబో పాప ఉన్నారనుకోండి, వాళ్ళు ఈయన 60 yearsకి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు 20 సంవత్సరాలకు వచ్చేస్తారు, జాబ్ చేయడం మొదలెడతారు. అదే ఇన్వెస్ట్మెంట్స్లో ఇంకో 7,800 ఒక 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయమనండి. రైట్? అంటే వాళ్ళ నాన్నగారు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు, 7,800 చొప్పున పర్ మంత్ సిప్. వాళ్ళ పిల్లాడు 7,800 సిప్ ఒక 25 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. అంటే టోటల్ వాళ్ళు 60 years కడుతున్నారు. ఈ స్ట్రాటజీ వాడుకుంటే మన ఆ లైఫ్లో దీంట్లో వాళ్ళు ఈ 100 కోట్లు అనేది కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఒకవేళ ఈ స్ట్రాటజీ కాదు, 25 years నాకు 60 years లోపటే నాకు 100 కోట్లు కావాలంటే పర్ మంత్ సిప్ 1,54,000 చేయాలి ఆయన. మీకు అర్థమవుతుందా? 1,54,000 పర్ మంత్ సిప్ 35 years చేస్తే ఆ 100 కోట్లు చేరుతారు. అదే ఇంకో స్ట్రాటజీ ఏంటి, 7,800తో స్టార్ట్ చేసి వాళ్ళ నాన్నగారు 30 సంవత్సరాలు కడతారు, వాళ్ళ పిల్లాడు 20 సంవత్సరాలు కడతారు. సో ఈ జనరేషన్లో 100 కోట్లు క్రియేట్ అయిపోయింది. రైట్? ఇదే జనరేషన్ 1 జనరేషన్లో 100 కోట్లు క్రియేట్ అయింది. ఒకవేళ 2, 3వ జనరేషన్ కూడా కంటిన్యూ చేశారంటే ఇదే అమౌంట్తో 7,800 పర్ మంత్ సిప్తో కంటిన్యూ అయితే మీ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి ఆయనకి రిటైర్మెంట్ కావాలి కదా సార్, ఆయన ఏం ప్లాన్ చేసుకోలేదు. మీరు మీ గోలే 100 కోట్లు, మీ 1 కోటి 2 కోట్లు తీసుకుని HWP పెట్టుకోండి, మీకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్? సో జనరేషన్ ఒక 2 generations మేడం, 7,800 అనేది ప్రతి ఒక్క మిడిల్ మ్యాన్ కట్టగలుస్తారు. కాకపోతే ఇక్కడ సమయం ఏంటంటే 60 సంవత్సరాలు కట్టాలి, ఫాదర్ కట్టాలి, సన్ కట్టాలి. కాకపోతే ఆ గోల్ అనేది చాలా ఫోకస్డ్గా ఉండి డిసిప్లిన్డ్గా పే చేస్తూ
మన ఆ టర్మ్ ఫాదర్ 35 years, సన్ 25 years కట్టగలిస్తే కంటిన్యూగా 100 కోట్లు అనేది కార్పస్ చూడగలుస్తాం. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇలాంటిది మనం క్రియేట్ చేయలేమో ఒక 100 కోట్ల కార్పస్, ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు చేయడానికే చాలా కష్టపడతారు. మనం ఇవాళ 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, అది కూడా మళ్ళీ స్టెప్ అప్ అక్కలేదు, మనకి 7,800 సిప్పుతోనే అయిపోతుంది. మరి ప్రతి ఇయర్ మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరమే లేదు. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా ఈ 100 కోట్లు సంపాదించాలి, వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి 100 కోట్లు అనేది మంచిగా కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే కార్పస్ 200, 300, 400, 500 కోట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ గివ్ అప్ ఇస్తే గివ్ అప్ ఇవ్వకూడదు, అదే అంటున్నాను కదా, నేను ఫోకస్ అనేది ఉండాలి. 7,800 మేడం, ఈ గివ్ అప్ ఇచ్చారు అనుకోండి, కట్టలేకపోయారు అనుకోండి, మరి ఏం చేయలేము మనం. వాళ్ళు ఇంకా కార్పస్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 సంవత్సరాలు అనుకున్నాం, దాంట్లో ఒక 5 సంవత్సరాలు కట్టలేదు, వాళ్ళు 100 కోట్లు తగ్గుతుంది కిందకి, అంతే, కార్పస్ తగ్గుతుంది. బట్ నేనంటుంది ఏంటంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు 7,800 పర్ మంత్ కట్టగలరు. కట్టగలిస్తే మీకు వచ్చే జనరేషన్ నుంచి ఈ ప్రాబ్లమే ఉండదు, 100 కోట్లు ఉంటుంది మీ దగ్గర. ప్రతి ప్రెసెంట్ ఆలోచించకుండా ఫ్యూచర్ ఆలోచించితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో మేడం ఎప్పుడు ఎవరు ఇంత డబ్బులు చూసి ఉండం. ఇప్పుడు వేల్లో బతికిన వాళ్ళు లక్షలు కనబడితే వాళ్ళు హ్యాపీ, అదే లక్షలు ఉన్న వాళ్ళు కోట్లు కనబడితే హ్యాపీ, అదే కోట్లు 10 కోట్లు 5 కోట్లు ఉన్న వాళ్ళు 100 కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర ఎంత హ్యాపీ. ఇప్పుడు మన స్థలాలు మన సంపాదించిన సంపాదన అంతా నెక్స్ట్ జనరేషన్కే కదా ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఫాదర్ సంపాదించిన పిల్లలకే కదా వెళ్ళేది, పిల్లలకి చేస్తున్నారు అనుకోండి, అది 7,800 మేడం. మనం ఎక్కువ ఏం లక్షలు మాట్లాడుకోవట్లే. సో ఇలాంటి స్ట్రాటజీ వాడితే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవ్వచ్చండి. ఒకవేళ ఫాదర్ అనేవాడు 35 years కట్టి అక్కడి వరకే గివ్ అప్ ఇచ్చినాడు అనుకోండి, సో అక్కడి వరకే రిటర్న్స్ ఉంటాయా? ఇప్పుడు 35 years కట్టినప్పుడు వేరే కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాంట్లో బట్టి ఆయనకి రిటైర్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు తర్వాత పిల్లోడు కూడా ఎలాగో స్టార్ట్ చేస్తారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి కదా. సో దాంట్లో వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో దాంట్లో ఒక 7,800 ఈ 100 కోట్ల కార్పస్ గోల్ కోసం పెట్టండి. ఆ జనరేషన్ ఒక్క జనరేషన్ మేడం, ఒక్క జనరేషన్ 100 కోట్లు క్రియేట్ చేస్తే రెండో జనరేషన్ మూడో జనరేషన్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతారు. సో ఇప్పుడు కొంతమంది ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అని అనుకుంటారు. అంటే ఎవరి మీద, ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా ఎవరేమైనా సరే మనీ అడగొద్దు, సొంత కాళ్ళ మీదనే ఉండాలి, నేనే ఖర్చు పెట్టుకోవాలి అని ఇట్లా అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ జనరేషన్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే మనం ఒక కార్పస్ ఒక ఫండ్ అనేది మన దగ్గర ఒక డబ్బులు ఎంతో కొంత డబ్బులు ఉండాలి. అవసరం వచ్చేటప్పుడు మనం ఈజీగా వాడుకునేటట్టుగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. సో అది ఉండాలి అనేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, రైట్? ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. కొంతమంది ఎఫ్డీలు వేసుకుంటారు, కొంతమంది చీటీలు వేసుకుంటారు, కొంతమంది ప్లాట్లు కొంటారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, లేకపోతే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే స్టాక్స్ కొంటారు, రైట్? సో ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్, ఇది అన్నీ మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెస్ట్ అంటే మనం 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు, రైట్? ఎంతైనా చేసుకోవచ్చు, లంసమ్గా వేసుకోవచ్చు, సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడైనా కావాలంటే ఆపుకోవచ్చు, మనకి ఎప్పుడైనా కావాలంటే మధ్యన కొంచెం డబ్బులు కావాలంటే దాంట్లో తీసుకోవచ్చు, రైట్? సో ఇదన్నీ ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్లాన్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో 20 నుంచి 30 నుంచి 40 50 స్టాక్స్ ఉంటాయి ఒక ప్లాన్లో. సో ప్లాన్ డీటెయిల్స్కి ఇంకా ఫుల్గా వెళ్ళట్లేదు మనం. సో ఏదో ప్లాన్లో సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే జస్ట్ చెప్పుకున్నట్టుగా 25 yearsలో ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు, అప్పుడు స్టార్ట్ చేస్తారు, 60 years వరకు కట్టుకుంటూ వెళ్తారు. రిటైర్మెంట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్కో లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కో దేనికో ఒక దానికి వాడుతుంటారు. సో మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు ఉండాలి? మన డైలీ లైఫ్ మన బతకడానికి, మనకి ఎప్పుడైనా ఒక అవసరాలు ఉంటే దానికి డబ్బులు వాడుకోవడానికి, రైట్?
సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకుంటూ వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇది మార్కెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్వెస్ట్మెంట్ మాట. సో ఎప్పుడైనా ఈ మార్కెట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే షార్ట్ టర్మ్ కూడా ఉంటాయి, దాంట్లో ఏంటంటే రిటర్న్స్ తక్కువ ఉంటాయి. డెప్ట్ ఫండ్స్ అంటారు దాన్ని. అది ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకుంటే మనకు బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే రిటర్న్స్, ప్లస్ వాళ్ళకి సమయం ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఏ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది. అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయేటప్పుడు వాళ్ళకి ఒక కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది రిటైర్మెంట్ వచ్చినప్పటికి. సో ఇన్ బిట్వీన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇదేంటంటే ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తే రిస్క్ ఉంటుంది. మన ఈక్విటీలో పెట్టేటప్పుడు హై వాలటైల్, హై రిస్క్ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా వస్తుంటుంది. అదే డెప్ట్ ఫండ్లో పెట్టుకునేటప్పుడు లో రిస్క్ ఉంటుంది, మనకి రిటర్న్స్ కూడా అలాగే రీజనబుల్గా లోగా ఉంటుంది, అంటే 7-8% అలాగే వస్తుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోతారు, రైట్. సో వాళ్ళ కార్పొరేట్స్ క్రియేట్ అవుతే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండొచ్చు వాళ్ళు. ఇది కాకుండా మేడం ఇంకా 2 విషయాలు ఇన్వెస్టర్కి తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్ది ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, అది మీరు దేంట్లోనే చేసుకోండి. అంటే మీరు కావాలంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు, కొంత డైవర్సిఫై చేసుకుని ప్లాట్ కొనుక్కోండి, లేకపోతే ఎఫ్డీలో కొంచెం పెట్టుకోండి, కొన్ని స్టాక్స్ కూడా కొనుక్కోండి, అది మీ ఇష్టం. అది యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ, ఫ్లెక్సిబుల్, సూపర్. మనకు కావాల్సినట్టుగా మనం అన్నీ చేసుకోవచ్చు. మన యాక్ట్ పెట్టుకోవడం కానీ, రిడమ్షన్ కానీ, ప్లాన్ సెలక్షన్స్ కానీ చాలా ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. అది స్టెప్స్ ఏమై ఉంటాయి, అంటే లైక్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు? ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మేడం జనరల్గా ఒక కేవైసీ చేసి ఉండాలి, ఒక కస్టమర్ కేవైసీ చేసి ఉండాలి, వ్యాలిడేషన్ అయ్యి ఉండాలి. అది ఉంటే రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ప్రతి ఒక్క ఏఎంసీలోని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో సరిగ్గా తెలియదో, అవగాహన లేదో, మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ని కలిస్తే మేము చెప్పగలుస్తాం వాళ్ళకి ఎంత సమయం ఉంది, వాళ్ళు ఎంత రిస్క్ అప్టైట్ తీసుకుంటారు, దాన్ని బట్టి మేము వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది అనేది ఒక చెప్పగలుస్తాం. అదన్నీ డిస్కస్ చేసుకుని మేము ముందుకు తీసుకుని వెళ్తాం దాన్ని. రైట్. ఇందులో లాస్ లాంటివి ఏమైనా ఉంటాయా మరి? లాస్ అంటే ఇప్పుడు అదే అంటున్నాను మేడం. ఇప్పుడు జనరల్గా మన ట్రాక్ హిస్టరీ చూసుకుంటే 12-15% రిటర్న్స్ అనేది కనబడుతుంది. బట్ ఇంత లాంగ్ టర్మ్లో లాస్ అనేది ఎక్కడ లేదు మ్యూచువల్ ఫండ్స్లో. కాకపోతే షార్ట్ టర్మ్లో ఇప్పుడు 20-30, 1 year, 3 years, 5 years రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటివి ఏమవుతుందంటే 20%, 30%, 40% రిటర్న్స్ చూసుకుని చేసేటప్పుడు అదే రిటర్న్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయని గ్యారంటీ లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో గ్యారంటీడ్ రిటర్న్స్ అనేది ఉండదు, ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ హిస్టరీ చూసుకుంటే మన సెన్సెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు 80,000. సో గ్రోతే ఉంటుంది కాబట్టి మనకి ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. బట్ ఈ హిస్టరీ చూసుకుంటే 12-15% అనేది యావరేజ్గా రిటర్న్స్ అనేది వస్తుంది మనకి. సో ఇది పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఇంకా 2 చెప్పాను కదా మేడం, దాంట్లో రెండోది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, రైట్. మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకునేటప్పుడే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు, వాళ్ళు ఫ్యామిలీ ప్రొటెక్టెడ్గా ఉంటారు. సో ఎందుకనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి లివింగ్ లాంగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నప్పుడు కావాల్సింది 2. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, రైట్, అంటే బతకడానికి కావాలి, వాళ్ళ పిల్లలకి చదువులు అది కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. రెండోది అన్ని సంవత్సరాల్లో ఒకవేళ సిక్ అయిపోయారు ఆయన, ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, వారు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనుకోండి. ఒకవేళ మధ్యన బ్రేక్ వచ్చి వాళ్ళు మానేశారు ఆ జాబ్, ఆయనకి అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. సో అందుకని చెప్పి ఈ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఆ టైంలో తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ సిక్ అయినా సరే, ఒక వారం రోజులు 2 వారాలు అడ్మిట్ అయితే ఇప్పుడు లక్షల్లో బిల్ వస్తుంది హాస్పిటల్. సో అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం డిస్టర్బ్ చేయం, అది కంటిన్యూ ఉంటుంది, లేకపోతే ఒకరు కట్టకపోయినా అలా ఉంటుంది అది, రైట్. సో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే లివింగ్ లాంగ్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. లివింగ్ షార్ట్ అంటే నేను 60 సంవత్సరాలు బతుకుతున్నాను అనుకుంటా,
మరి రేపు ఎల్లుండో నేను పోయా, నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి నేను. నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ సరిపోవు, కార్పస్ అనేది క్రియేట్ అవ్వలే, ఏం డబ్బులు లేవు నా దగ్గర. అప్పుడు ఫ్యామిలీ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? దానికోసం టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి ఒక సమ్ ఇన్షూర్డ్ 1 కోట 2 కోట్ల ఎంత తీసుకుంటారో ఆయన అంత డబ్బులు ఆ ఫ్యామిలీకి ఇస్తారు. సో కనీసం వాళ్ళ ఫ్యామిలీ బతకడానికి ఒక మార్గము, వాళ్ళ పిల్లల చదువుకు ఒక మార్గము హెల్ప్ఫుల్గా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటే ఈ 3 ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరు పొందగలుగుతారు మేడం. ఓకే. సో ఇది ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా? ఏజ్ లిమిట్ ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎర్లీ ఏజ్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా సిక్ అయ్యారనుకోండి, షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇవి ఇన్సూరెన్స్లు ఇవ్వరు ఇన్సూరెన్స్ కంపెనీలు. సో ఎప్పుడైతే ఫిట్గా ఉన్నారో, యంగ్లో ఉన్నారో అప్పుడే ఈ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఈ 3 ఉండేటప్పుడే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందుతారు.